సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్లో పర్యటిస్తుంది. పలు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పర్యటనలో భాగంగా జపాన్ మెట్రోను సందర్శించారు. అదేవిధంగా టోక్యో వాటర్ ఫ్రంట్ను సీఎం విజిట్ చేశారు. టోక్యో మహానగరం మధ్య నుంచి ఇది పారుతుంది. సుమిదా నది రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. టోక్యో నగరం మధ్యలో జల రవాణాకు అనుగుణంగా ఉండేలా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేశారు. సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చింది అనే దాన్ని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఇక జపాన్ దిగ్గజ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తొషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ షిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఏ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్స్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్, ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది. కొత్త ప్లాంట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయి. టీటీడీఏకి రుద్రారంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులతో ఇప్పుడు 3 ఫ్యాక్టరీ రానుంది. తెలంగాణలో పెట్టుబడులకు జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియాలో జరిగిన ఇండియా జపాన్ ఎకానమిక్ పార్ట్నర్షిప్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. తమ ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్ అని. ఇవాళ తెలంగాణ జపాన్లో ఉదయిస్తుంది అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను ప్రజాప్రభుత్వం అందిస్తుందన్నారు రేవంత్. లైఫ్ సైన్సెస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.